మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. మేము గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అనమాట. ఒక 50-60 మంది వచ్చామండి. మా యొక్క సమస్యలు చాటి చెప్పుకోవడానికని వచ్చాము. ఎందుకంటే మాకు గ్రౌండ్ లెవెల్లో మా సమస్యలు ఏమైతే కూడా పరిష్కారం కావడం లేదు. ఎందుకంటే మాకు 2 డిపార్ట్మెంట్లలోనే అపాయింట్మెంట్ చేసినట్టుగా చేశారు. అంటే గ్రామ వార్డు సచివాలయం అంటే సచివాలయం వర్క్స్, ఇటు మా మదర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్. ఈ 2 డిపార్ట్మెంట్లు వర్క్ చేయాలంటే ఒక మనిషి ఒక వర్క్ చేయడమే చాలా కష్టమవుతుంది కాలంలో. అలాంటిది 2 డిపార్ట్మెంట్ల వర్కులు 2 ఒకేసారి చేయాలంటే అది మాకు ఆ స్తోమత అన్నది ఉండదు కదండి. అది మాన్యువల్గా ఎవరికైనా సరే ఆ స్తోమత ఉండదు. కానీ మా చేత బలవంతంగా భయపెట్టైనా చేయిస్తున్నారు. అలా చేయించడం వల్ల ఏంటంటే మేము మానసిక వేదనకు చాలా గురవుతున్నామండి. నెక్స్ట్ మేము కన్ఫ్యూజ్ మైండ్లో ఉండిపోతున్నాం. ఎవరి డ్యూటీ చేయాలా అన్నది అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి GSWS డైరెక్టర్ గారి దగ్గర నుంచి జీవోలు తీసుకొచ్చాం, కానీ దానికి గ్రౌండ్ లెవెల్ అధికారులు ఎవరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. కావాలని చెప్పి మమ్మల్ని ఆ యొక్క వర్కుల విషయంలో ప్రెజర్ పెట్టి మమ్మల్ని సతాయిస్తున్నారండి. నెక్స్ట్ మా అధికారులు కూడా మాతో కూడా చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు. అంటే టార్చర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం వల్ల మేము చాలా భయభ్రాంతులకు గురవుతున్నామండి. ఈ సమస్యలు మేము ఇప్పుడు ఈ విధంగా చెప్పుకోవాలని ఇది ఇక్కడున్న అధికారులకు ఎవరికీ తెలియదు కదండి. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అన్నది అది తెలుసుకుందామని ఈరోజు మేము పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించుకున్నామండి. మేము మాకు యాప్స్ దాదాపు 50 పైన ఉన్నాయండి. యాప్స్ రోజు ప్రతి ఒక్క యాప్ కూడా ఓపెన్ చేయాలి. ఏ యాప్ ఓపెన్ చేయకపోయినా మాకు సాయంత్రం 3-4 గంటలకల్లా మా పేర్లు వచ్చేస్తాయి. ఎలా వస్తాయి మీకు మెమోలు, సస్పెండ్లు, ఎందుకు యాప్ ఓపెన్ చేయలేదు, ఎందుకు యాప్లో వర్క్ చేయలేదు. 50 యాప్లు ఓపెన్ చేయడానికి మేమే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదండి. 10th చదువుకొని ఈ MPHW ట్రైనింగ్ మీద వచ్చిన వాళ్ళం. మేము అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద చేయడానికి, యాప్స్ వర్కులు చేయడానికి మేము నాణ్యంగా ఒక గర్భిణీ స్త్రీకి నాణ్యమైన వైద్యం అందించాలి. ఈ యాప్ల వల్ల మేము అలాంటి నాణ్యమైన వైద్యం అందించలేకపోతున్నాం. విపరీతమైన యాప్లు, ఆ యాప్లు కూడా ఎలా పెట్టారంటే విత్ ఓటీపీలు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటీపీలతో నమోదు చేయాలి ఆ ప్రోగ్రామ్ అనేది. ఓటీపీలు చేయొద్దని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. పైగా ఓటీపీలతో వాళ్ళకి వర్క్ చేయాలి. ఇది ఎలా సాధ్యం అండి? ఇటు WSA వర్క్ చేయాలి, ఇటు మాతృ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి. 2 డిపార్ట్మెంట్ వర్కులతో మేము సతమతం అయిపోతున్నాం. ఒక పబ్లిక్ హాలిడే లేదు, ఒక ఉమెన్స్ డే లేదు, ఏది లేదు. ఉమెన్స్ని చాలా టార్చర్ పెడుతున్నారు వర్క్ చేయాలని. మేము జిల్లా లెవెల్లో చాలాసార్లు మేము మా సమస్యలన్నీ విన్నవించుకున్నాం. మా సమస్యలు ఎవరూ వినలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హెల్త్ సెక్రటరీ కూడా ఇక్కడ ఈ ధర్నాన్ని చేయడానికి మేము తలపెట్టాము. చాలా దూర ప్రదేశాల నుంచి కూడా ఈ ధర్నాకి ఎందుకై వచ్చారంటే వాళ్ళకు ఉన్న బాధ, వాళ్ళ హృదయంలో ఇంత వేదన ఉంది. బాబు ఇది నిజంగా ఏ ఒక్క హెల్త్ సెక్రటరీ కూడా సంతోషంగా వర్క్ చేయట్లేదు. అందరూ బాధపడే వర్క్ చేస్తున్నారు. సంతోషంగా వర్క్ చేసి సంతోషంగా జీతం తీసుకుంటున్న ఒక హెల్త్ సెక్రటరీ కూడా లేదు. కాబట్టి మేము మా సమస్యలన్నీ విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మా సమస్యలన్నీ పై అధికారులన్నీ విన్నారని మేము అనుకుంటున్నాము. మా సమస్యలన్నీ తీరుస్తారని ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి వచ్చాం. ఇది మా హెల్త్ సెక్రటరీల తరఫున ప్రాబ్లమ్స్ అండి. తర్వాత బయోమెట్రిక్ మాకు సచివాలయం ఒక చోట ఉంటుంది, హాస్పిటల్ ఒక చోట ఉంటుంది, మేము చేసే వర్క్ ఏరియా ఒక చోట ఉంటుంది. ఇది బయోమెట్రిక్ మాకు అక్కడే వెయ్యాలి. మా సెక్రటరియట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడే మాకు అటెండెన్స్ అవుతుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే అవ్వదు. ఇది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. లీవులు, తర్వాత మాకు రావాల్సిన అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా బ్యాలెన్స్లో ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా పై అధికారులు మా సమస్యలన్నీ స్పందించి మాకు తక్షణమే పరిష్కారం చేస్తారని ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందండి. మేము పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మాకు వైద్య ఆరోగ్య శాఖలోని విలీనం చేయాలి. ఫస్ట్ అయినంగా ప్రమోషన్ కల్పించాలి. బయోమెట్రిక్ నుంచి వెసులుబాటు ఇవ్వాలి. యాప్స్ భారం అయితే ఎక్కువగా ఉంది. పంచాయతీరాజ్ శాఖకి ఆరోగ్య శాఖకి మధ్యన మేమైతే బాగా నలిగిపోతున్నాము. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలోనే మమ్మల్ని కలపాలి. మా ప్రాణాలకు తెగించి మరి మేము కష్టపడ్డాం. మా ఫ్యామిలీలు పక్కన పెట్టి మేము సేవలు బాగా అందించాము కూడా. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. వ్యాక్సినేషన్ రోజు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే కేసులతో యాంటీనేట్లతో కూడా వెళ్తున్నాము. మాకు వైద్య ఆరోగ్య శాఖలోనే విలీనం చేయాలి. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆరోగ్య శాఖలోని కలపాలి. బయోమెట్రిక్ నుంచి వెసులుబాటు కల్పించాలి. యాప్ల భారం తగ్గించాలి. ఫస్ట్ అయినంగా ప్రమోషన్ కల్పించాలి. మాకు కరోనా టైంలో కూడా పనులు ఏమీ తగ్గించలేదండి. కరోనా టైంలో కూడా మేమందరం చాలా బాగా వర్క్ చేసాం. కానీ
ప్రాణాలు తెగించి వర్క్ చేసామండి. కానీ మమ్మల్ని కరోనా టైంలో కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మా సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని కలవడానికి కూడా వెసులుబాటుగానే ఉన్నారు అందరూ అప్పుడు కూడా మేము ప్రాణాలు తెగించి మా ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రమే ముందుకు అడిగేసాము. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఏ సర్వే చేయాలన్నా సచివాలయం సర్వేలు ఏ చేయాలన్నా మమ్మల్ని మాత్రం వెసులుబాటు ఇవ్వట్లేదు. మాకు వెసులుబాటు అనేది ఇవ్వాలి. మాకు మెయిన్ వెసులుబాటు ఇవ్వాలి. అటెండెన్స్ నుంచి ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలండి మాకు మెయిన్. చాలామంది అంటే కొంతమందికి ఆఫ్లైన్స్ ఉన్నాయి, ఎక్కువ మందికి మాత్రం ఆన్లైనే ఉంది కాబట్టి అందరికీ వెసులుబాటు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మా డిమాండ్స్ అంటే మేము విజయనగరం నుంచి వచ్చామండి, పోస్ట్పేటకు పిహెచ్సి. అంటే మాకు సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ రెండు వైపులో కూడా మేము మధ్యలో నలిగిపోతున్నాం అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే మాకు ఎవరు జాబ్ చాట్ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఎమ్మెల్యేహెచ్పిలో వాళ్ళ జాబ్ చాట్ ఏడ్ చేస్తుందో తెలియదు, ఏఎన్ఎంలో ఏ జాబ్ చాట్ చేస్తుండ్రో అనేది మాకు తెలుస్తుంది. వాళ్ళది మాది కూడా ఇద్దరం మేమే చేయాలన్నట్టుగా పని భారం ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతున్నాం మేము. మా ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడు కూడా వర్క్ చేయమని కంపల్సరీగా మాకు ఒత్తిడి తెస్తున్నారు. అవును, యాప్స్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు వైపులా కూడా మేము సతమతం అయిపోతున్నాం. తర్వాత ఏంటంటే బయోమెట్రిక్ గురించి మాకు మినహాయింపు అయితే కంపల్సరీగా ఇవ్వాలి మాకు. ఇప్పుడు 3 విలేజ్స్ ఉన్నాయి అనుకోండి సచివాలయం వేజ్గా. ఆ 3 విలేజ్లో వర్క్ చేసేటప్పుడు ఆ ఎఫ్ఆర్ఎస్ చేయడానికి ప్రత్యేకించి విలేజ్కి వెళ్ళాలి. ఆ మధ్యలో ఏంటంటే వాళ్ళేమో ఎట్లా చేయకపోతే మీకు శాలరీ బిల్ పెట్టమంటారు, వీళ్ళేమో మెడికల్ పరంగా చేయకపోతే మీరు దేనికోసం చేస్తున్నారని వాళ్ళు అడుగుతారు. అంటే కరోనా టైంలో మా ఫ్యామిలీని మేము అధిగమించి కూడా ఎన్నో కష్టాలతో ఉన్నా సరే అప్పుడు గుర్తించలేదు మమ్మల్ని ఎవరు కూడా. పని భారం కూడా తగ్గించాలని మేము ఎక్కువగా దానికోసమనే ధర్నా చేస్తున్నాం. మేము రేపల్లి మండలం అండి, బాపట్ల జిల్లా. మాకు యాప్లో ఎక్కువైపోయినాయండి, చాలా చాలా ఎక్కువ. అంటే సచివాలయంకి వచ్చేసరికి మాకు మాది మున్సిపాలిటీలో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఒకేసారి 2 సర్వేలు అనేసరికి మేము చాలా ప్రెజర్ పడుతున్నాం వర్క్ గురించి. ఒకవేళ మేము వెళ్ళి కమిషనర్ గారితో సార్ మా సర్వే ఉందంటే వాళ్ళు ముందుగానే చెప్పేసేస్తున్నారు, మీరు తప్పించుకోవడానికి ఏఎన్ఎంస్ ఏం వర్క్ చేయట్లేదు, కావాలని ముందుగానే ప్లాన్ చేసుకుని మేము వర్క్ చెప్తున్నామని మీ వర్క్ ఉందని చెప్తున్నారని వీళ్ళు అంటున్నారు. మేము హాస్పిటల్లో వాళ్ళు వ్యాక్సిన్ అట్లా చేయొద్దు అంటున్నారండి. మాకు ఇప్పుడు సర్వే ఉందని దానికి వెళ్ళాలంటే మేము కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు కదా, మీరు ఎందుకు వెళ్ళి మున్సిపాలిటీలో వర్క్ ఎందుకు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. 2 విధాలుగా మేము నలిగిపోతున్నాం. వర్క్ ప్రెషర్ చాలా ఉంది మాకు. యాప్స్ మెయిన్గా ఒక్కొక్క నేమ్ వచ్చేసరికి 4-5 రకాల యాప్లో పెట్టాల్సి వస్తుంది. ఆ ఒక్క నేమ్ ఒక్క యాప్లు అంటే మాకు ఈజీ అవుతుంది, కానీ ఆ ఒక్క నేమ్ వచ్చేసరికి ఆర్సీహెచ్, అన్మోల్, యూవిన్ ఇన్ని రకాల యాప్లు పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అది యాప్ల భారం తగ్గించాలి. తర్వాత ప్రమోషన్లు ఇవ్వాలి. కొంతమంది వచ్చేసరికి జిఎన్ఎం ట్రైనింగ్ అయిపోయి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇచ్చి హాస్పిటల్లో చేయాలని మా కోరికండి.